హాయ్ అండి. ఈరోజు మనం దేవుడికి పెట్టే నైవేద్యం గురించి తెలుసుకుందాం. దేవుడికి ఏ పదార్థాన్ని నైవేద్యంగా నివేదించాలి? మీలో ఈ సందేహం చాలామందికి ఉండి ఉండవచ్చు. కొందరు అప్పటికప్పుడు అవసర నైవేద్యంగా పంచదారను కానీ డ్రై ఫ్రూట్స్ను కానీ నివేదిస్తూ ఉంటారు. అలా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే మన ఇంట్లో దోషం లేనిది, అంటూ ముట్టు లేని పదార్థం ఒకటి నైవేద్యంగా నివేదించవచ్చు. దీనికి నిలవ దోషం అనేది ఉండదు. అదే బెల్లం ముక్కండి. ఈ బెల్లం ముక్క చాలా విశిష్టమైనది. అప్పటికప్పుడు అవసర నైవేద్యంగా ఈ నిలవ దోషం లేని బెల్లాన్ని నివేదించవచ్చు. ఇక నుంచి పంచదారని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ మానేసి ఇది నివేదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.